అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం, దాని అనుబంధ విభాగ కమిటీల పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం మార్చి 8 ఆదివారం వేడుకగా జరిగింది. ఈ మేరకు విజయవాడ బందర్ రోడ్లోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఎంబీవీకే భవన్లో నిర్వహించిన పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు, అతిథులుగా ఏపీ పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జీవీఎస్ రామకృష్ణ, అఖిల భారత పద్మశాలి చేనేత విభాగం సంఘ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య, రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ తదితర పద్మశాలి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు సంఘం పెద్దలు, ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్లు భీమనపల్లి వెంకట సుబ్బయ్య, కొప్పల రమేష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సప్ప మణికంఠ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు జె శ్యామలాదేవి ఆత్మీయ ఆహ్వానం పలికారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం సెక్రటరీ జనరల్ అందే జగదీష్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ప్రతినిధులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఆహ్లాదకర వాతావరణంలో రాష్ట్ర కార్యవర్గం, దాని అనుబంధ విభాగ సంఘాల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా జీవి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బల్లా పరమేశ్వరరావు, కొంకతి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా అందే జగదీష్, చిన్న హరిగోపాల్, కోశాధికారిగా తిరువిధుల కిరణ్, యువజన విభాగం అధ్యక్షుడిగా సప్ప మణికంఠ, యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా వంగర డోలా రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా రుద్ర జానకిరామ్, మహిళా అధ్యక్షురాలుగా జె శ్యామలాదేవి, మహిళా కార్యదర్శిగా దివి లక్ష్మి, చేనేత విభాగం అధ్యక్షుడిగా జక్క చిన్నసింగరయ్యలతో పాటు ప్రధాన, యువజన, మహిళా, చేనేత విభాగ కమిటీలకు సంబంధించి సుమారు 300 మంది ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నాకు కొంచెం వెనక్కి రాష్ట్ర మీ బాధ్యత నన్ను నియమించినందులకు మమ్మల్ని ఆశీర్వదించడానికి చేసిన అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామిని మరియు అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసిన పద్మశాలి కుల పెద్దలకు ధన్యవాదములు. ఈ రోజు నుంచి నా కుల వ్యవస్థ కొరకు నిరంతరం శ్రమిస్తూ సంఘ నిర్మాణం కోసం కృషి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరికీ సహకరిస్తూ సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ సంఘ పెద్దలు సూచనలు సలహాలు స్వీకరిస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడతానని నేను చేపట్టిన ఈ పదవిని బాధ్యతగా పనిచేస్తానని మన కుల దైవము శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ భావనార్షి స్వామి వార్లపై ప్రమాణం చేయుచున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ, జై భద్రావతి భావనారాయణ స్వామికి. అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు మమ్మలను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల స్వామి గారు మరియు
అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన పద్మశాలి కుల పెద్దలకు ధన్యవాదములు. ఈ రోజు నుంచి నా కుల వ్యవస్థ కొరకు నిరంతరం శ్రమిస్తూ సంఘ నిర్మాణం కోసం కృషి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరికీ సహకరిస్తూ సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ సంఘ పెద్దలు సూచనలు సలహాలు స్వీకరిస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడతారని నేను చేపట్టిన ఈ పదవిని బాధ్యతగా పనిచేస్తానని మన కులదైవము శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ భావనార్ష స్వామి వారిపై ప్రమాణం చేస్తున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. ఓకేనా? పద్మశాలి సంఘం అనుబంధ సంఘంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం ఉత్తర కమిటీ నందు సహాయ కార్యదర్శిగా నియమించినందుకు మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కండగట్టు స్వామి గారు మరియు అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన పద్మశాలి కుల పెద్దలకు ధన్యవాదములు. ఈ రోజు నుంచి నా కుల వ్యవస్థ వరకు నిరంతరం శ్రమిస్తూ సంఘ నిర్మాణం కోసం కృషి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరికీ సహకరిస్తూ సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ సంఘ పెద్దల సూచనలు సలహాలు స్వీకరిస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడతానని నేను చేపట్టిన ఈ పదవిని బాధ్యతగా పనిచేస్తానని మన కులదైవమైన శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ భావనార్ష స్వామి వారిపై ప్రమాణం చేస్తున్నాము. అఖిల భారత పద్మశాలి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ నందు రాష్ట్ర పద్మశాలి సంఘంగా నన్ను నియమించినందుకు మమ్ములను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందకట్ట స్వామి గారు మరియు అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన పద్మశాలి కుల పెద్దలకు ధన్యవాదములు. ఈ రోజు నుంచి నా కుల వ్యవస్థ కొరకు నిరంతరం శ్రమిస్తూ సంఘ నిర్మాణం కోసం కృషి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరికీ సహకరిస్తూ సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ సంఘ పెద్దలు సూచనలు సలహాలు స్వీకరిస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడతానని నేను చేపట్టిన ఈ పదవిని బాధ్యతగా పనిచేస్తానని మన కులదైవము శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ భావనార్ష స్వామి వారిపై ప్రమాణం చేస్తున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై. అన్నారు వెంకట మల్లికార్జున గారు, వద్ది అమర్నాథ్ గారు. భారత పద్మశాలి సంఘం అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ నందు రాష్ట్ర పద్మశాలి సంఘం నందు నన్ను నియమించినందుకు మమ్మలను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందకట్ట
స్వామి గారు మరియు అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన పద్మశాలి కుల పెద్దలకు ధన్యవాదములు. ఈ రోజు నుంచి ఆ కుల వ్యవస్థ కొరకు నిరంతరం శ్రమిస్తూ సంఘ నిర్మాణం కోసం కృషి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరికీ సహకరిస్తూ సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ సంఘ పెద్దలు అనుబంధంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కమిటీ యందు మీ పదవి కనుగొన్నాం. నన్ను నియమించినందులకు మమ్మలను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ట స్వామి మరియు అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన పద్మశాలి కుల పెద్దలకు ధన్యవాదములు. ఈ రోజు నుంచి నా కుల వ్యవస్థ కొరకు నిరంతరం శ్రమిస్తూ సంఘ నిర్మాణం కోసం కృషి చేస్తూ రాగద్వేషాలకు అతీతంగా అందరికీ సహకరిస్తూ సంఘ నియమ నిబంధనలు పాటిస్తూ సంఘ పెద్దలు సూచనలు సలహాలు స్వీకరిస్తూ సంఘం అభివృద్ధికి పాటుపడతానని నేను చేపట్టిన ఈ పదవిని బాధ్యతగా పనిచేస్తానని మన కులదైవం శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంఘం చేనేత విభాగం నూతన కమిటీ నందు రాష్ట్ర చేనేత నిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించినందుకు మిమ్మలను ఆశీర్వదించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘంలో చేనేతకు కేంద్ర బిందువు అయిన మంగళగిరికి సముచిత స్థానం లభించింది. సంఘం రాష్ట్ర కోశాధికారిగా తిరువిధుల కిరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉడతా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా కారంపూడి అంకమరావు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులుగా నారాయణం రమాదేవి, సహాయ కార్యదర్శిగా సంఘాభత్తుల గంగా భవానీ, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా జొన్నాదుల బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతీయ సంఘాలుగా పనిచేసిన పద్మశాలి సంక్షేమ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘంగా ఏర్పాటై తొలి అధ్యక్షుడిగా ప్రముఖ చేనేత నాయకులు జీవి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయటంపై పద్మశాలి సంఘీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ చరిత్ర గల అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తన సేవలను విస్తృతపరచనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘీయుల అభ్యున్నతి సంక్షేమం కోసం కృషిని కొనసాగిస్తామని పద్మశాలి ప్రముఖులు వెల్లడించారు. పద్మశాలీలు సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరింతగా ఎదగాలని, అందుకు తమ వంతు కృషి అందిస్తామని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ వేదిక ద్వారా సంఘ పెద్దలు పలు తీర్మానాలను ఆమోదించారు. పద్మశాలీలకు వారి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించేలా ప్రతి రాజకీయ పార్టీ తగు ప్రాధాన్యం కల్పించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి సంఘీయుల ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో పద్మశాలీలకు ఉచిత భవనాలు నిర్మించాలి. చేనేతలకు మెరుగైన జీవనోపాధి కోసం అర్హులకు ప్రతి నెల పింఛన్ కల్పించాలి. ఆప్కో ద్వారా సొసైటీలో చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించి చేనేత కార్మికులను ఆదుకోవాలి. చేనేత సహకార సంఘాల్లోని వస్త్ర నిల్వలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వస్త్రాలను చేనేత రంగం నుంచి ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలి వంటి పలు అంశాలను సంఘ పెద్దలు తీర్మానించారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘీయుల సంక్షేమ అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం తొలి అధ్యక్షుడు జివి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, సంఘ పెద్దలు, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన సంఘ ప్రతినిధులకు జివి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జివి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.